వెల్కమ్ టు I9 టీవీ. బడంగ్పేట్ సర్కిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా పన్నాల రాజేందర్ రెడ్డి ఎన్నిక. మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ జోన్ 16 పరిధిలోని జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎన్నికల చైర్మన్ సాయి ఆధ్వర్యంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అధ్యక్ష పదవి కోసం పన్నాల రాజేందర్ రెడ్డి, వేముల రాఘవేందర్ పోటీ పడ్డారు. అసోసియేషన్లో ఉన్న మొత్తం 115 ఓట్లకు గాను 111 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పన్నాల రాజేందర్ రెడ్డికి 62 ఓట్లు, వేముల రాఘవేందర్కు 49 ఓట్లు వచ్చాయి. దీంతో 13 ఓట్ల ఆధిక్యంతో రాజేందర్ రెడ్డి అధ్యక్షుడిగా విజయం సాధించారు. అలాగే జనరల్ సెక్రటరీగా శంకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా భాస్కర్ రెడ్డి ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ఎన్నికల చైర్మన్ సాయి ప్రకటించారు. నూతన కార్యవర్గం వివరాలు ఇవే. అధ్యక్షుడిగా పన్నాల రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బాలాజీ నాయక్, వేముల తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శిగా శంకర్, కోశాధికారిగా మాదారి శ్రీనివాస్, సహాయక కార్యదర్శులుగా సైదా నాయక్, అంబదాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు బి వెంకన్నగౌడ్, దేరంగుల మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రామావత్ విక్రమ్ నాయక్, గిరి నాయక్, తోట చెన్నయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, సిహెచ్ రవీందర్ గౌడ్, టి సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల చైర్మన్ సాయి మాట్లాడుతూ ఈ నూతన కమిటీ 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటుందని తెలిపారు. ఎన్నికైన సభ్యులందరూ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఇప్పుడు బడంగ్పేట్, మీర్పేట్ కలిపి ఒక సర్కిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 150 నుంచి 200 మంది కాంట్రాక్టర్లు పనులు చేయడం జరుగుతుంది. సో మా కాంట్రాక్టర్ల శ్రేయస్సు కోసము, వెల్ఫేర్ అసోసియేషన్ కోసము, మా కాంట్రాక్టర్ల కష్ట నష్టాలు కోసము మాకంటూ ఒక కమిటీ ఉండాలి, ఒక అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగా ఏర్పడిన బడంగ్పేట్ సర్కిల్ 16 GHMCలో కాంట్రాక్టర్ అసోసియేషన్ ఎలక్షన్ జరిపించడం జరిగింది. ఈ ఎలక్షన్కి కూడా నా అండర్లా నేను యాజ్ అ చైర్మన్గా నేను కండక్ట్ చేయడం జరిగింది. నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా పన్నాల రాజేందర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఎర్రరింట్ల శంకర్ గారు, కోశాధికారిగా మాదారి శ్రీనివాస్ గారు, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు మరియు 2 జాయింట్ సెక్రటరీలు, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీలు, 6 ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 15 పోస్టులతోని నూతన కార్యవర్గం అనేది ఏర్పాటు అయ్యింది. ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ బడంగ్పేట్ సర్కిల్ అనే కాకుండా ఇక్కడ జోన్ వచ్చి శంషాబాద్ వస్తుంది. అక్కడ జోనల్ కమిషనర్తో పాటు మళ్ళా ఉన్నత కార్పొరేషన్ అయిన తర్వాత అక్కడ పై స్థాయి అధికారులతో కూడా ఈ కార్యవర్గము కాంట్రాక్టర్ల శ్రేయస్ కోసం ఎల్లప్పుడూ 24/7 అవైలబుల్గా ఉండి ఆ కాంట్రాక్టర్ని కాపాడుకుంటా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మా 2 మున్సిపాలిటీలు శంషాబాద్ జోన్లో సర్కిల్ 16 అండ్ శంషాబాద్ జోన్లో కలిసినందుకు మా సర్కిల్ బడంగ్పేట కానీ మీర్పేట కానీ 2 కలిపి ఒక సర్కిల్ ఏర్పాటు జరిగింది. దానికి మా అసోసియేషన్ మా కాంట్రాక్టుల సమస్యల కోసం అని మేము ఒకటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా మా కాంట్రాక్టులకు ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటికీ మేము ముందుండి పోరాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మన జోనల్ కమిషనర్ దగ్గర కానీ, దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర కానీ తీసుకపోతే అందరి సమస్యలని సాల్వ్ చేస్తానని మా సొసైటీ మా కమిటీ అందరు కలిసి మేము మా పైన నమ్మకం పెట్టి అది గెలిపించినందుకు ధన్యవాదాలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట్ సర్కిల్ 16 యొక్క బడంగ్పేట్లో సుమారుగా 100 నుంచి 150 మంది కాంట్రాక్టర్లు ఇక్కడ ఈ యొక్క కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వారి సమస్యల కోసము వారికి సమస్య వస్తే అందరు కలిసి ఏకదాటిగా ఉండి ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సిందని చెప్పి ఒక నూతన కార్యవర్గం ఎన్నుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రజాభవన్లో ఈ యొక్క ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ ని మన ఎలక్షన్ చైర్మన్ సాయి గారు తోటి సిబ్బంది కలిసి ఈ యొక్క ఎలక్షన్ ని నిర్వహించడం జరిగింది. ఆ ఎలక్షన్ లో పోటాపోటీగా పోటీ చేసి ఒక మంచి న్యాయం చేసే నాయకుల్ని ఎన్నుకున్నారు. అందులో భాగంగా ప్రెసిడెంట్ గా పన్నాల రాజేందర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. అలాగే జనరల్ సెక్రటరీగా మన శంకరన్న గారు ఎలక్ట్ అయ్యారు. అలాగే నేను కోశాధికారిగా ట్రెజరర్గా నేను ఎలక్ట్ అయ్యాను. కావున ఈ నూతన కార్యం అందరం కూడా కలిసి కాంట్రాక్టర్ ఏ సమస్య వచ్చినా కూడా అందరం ఏకదాటిగా ఉండి ఆ సమస్యను మేము పరిష్కరించుకుంటామని చెప్పి ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.